అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియలో కొంతమంది ప్రముఖులు 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తూ గెలిచిన అనంతరం ఒక నియోజకవర్గాన్ని రాజీనామా చేస్తూ మళ్ళా ఉప ఎన్నిక కారణమవుతా ఉన్నారు. ఇది గత దశాబ్దాలుగా జరుగుతున్న అంశంగా మనందరం భావించాలి. ఎన్నికల సంఘంలో జరుగుతున్నటువంటి ఎన్నికల సంస్కరణలో ఈ ప్రక్రియకి అడ్డుకట్ట వేయకపోవడం వల్ల ఉద్దేశపూర్వకంగా ఒకచోటగా ఉంటామని తెలిసి కూడా మరొక చోటకి మరొకసారి ఉప ఎన్నిక జరపాలనే ఉద్దేశంతో జరుగుతున్న ఈ ప్రక్రియకి ప్రజాధనం కోట్లాది రూపాయలు వృధా అవడమే కాక యంత్రాంగం అంతా ఆ ఎన్నికల నోటిఫికేషన్ 40 రోజుల్లో మొత్తం ఉద్యమించాల్సి వస్తూ ఉంది. అంతేకాకుండా ఆ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల కోడ్ అమలుతో అనేక సంక్షేమ కార్యక్రమాలకి ఆటంకం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఎన్నికల సంఘం ఈ నూతన జరగబో ఎన్నికల్లో దీన్ని కట్టడి చేయాలి, ప్రజాధనం వృధాని నివారించాలి. ఎవరైనా సరే ఎక్కడైతే ప్రతి ఓటరు ఒకచోటే ఓటు ఉండాలి, ఒకచోటే ఓటు వినియోగించుకోవాలి అన్న చట్టానికి సమాంతరంగా అభ్యర్థి కూడా ఒకే చోట పోటీ చేయాలి, ఒకే చోట ప్రజాభిప్రాయాన్ని ప్రజల మద్దతు పొందాలి. అలా లేని ఎడల వారు రెండో చోట పోటీ చేసే ప్రక్రియలో మళ్ళీ జరిగే ఉప ఎన్నికలకి వాళ్ళు తప్పనిసరిగా ఆ యొక్క ఎన్నికల ఖర్చుని భరించే విధంగా చట్ట సవరణ చేయాలి. ఇది తప్పనిసరిగా ప్రజాధనానికి వృధాని గుర్తించలేని ఈ ప్రభుత్వాలు లేకపోతే ఎన్నికల సంఘాలు నిజంగా చాలా నిర్లిప్తగా ఉండడాన్ని, నిర్లక్ష్యంగా ఉండడాన్ని కూడా మనం వారిని తప్పు పట్టాలి. కాబట్టి ఇది ప్రజల అభిప్రాయంగా మీరందరూ గుర్తించి మనందరం కూడా ఎన్నికల సంఘానికి ఈ ప్రక్రియ మీద మద్దతు పలకాలి. దీన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది తక్షణమే. రేపు 2024 ఏప్రిల్లో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దేశ స్థాయిలో ఎవరు 2 చోట్ల పోటీ చేసినా గెలిచిన అనంతరం రాజీనామా చేస్తే జరిగేటువంటి ఉప ఎన్నికకి ఆ మొత్తం ఎన్నికల ఖర్చుకి వారు బాధ్యులుగా చేయాలి. లేదా ప్రతి అభ్యర్థి ఒక చోటనే పోటీని ఉండేటట్లుగా ఎన్నికల సంస్కరణ తేవాలి. ఇది తప్పనిసరిగా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాధనానికి ట్రస్టీలుగా ఉండేటువంటి పాలకులు ఎన్నికలు సక్రమంగా నిర్వహించే ప్రక్రియలో బాధ్యతాయుతంగా ఉండవలసినటువంటి ఎన్నికల సంఘం ఈ చట్ట సవరణ చేయాలి, ఈ ప్రజాధనాన్ని నివారించాలి, 2 చోట్ల పోటీ చేసే విధానానికి స్వస్తి పలకాలి. ఇప్పుడు ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గారు 2 చోట్ల గెలిచి మరో చోట ఉప ఎన్నికకి రాబో నెలలో మళ్ళీ ఉప ఎన్నికకి కారణమవుతుంది. అలాగే రేపు ఎంపీలుగా ఎంతోమంది ఇలాగా చేస్తూ అనేక మంది కేంద్ర మంత్రులు చేశారు. ఈ విధంగా ఎక్కడైతే ఈ లొసుగుని వాడుకొని వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారో చేస్తే చేయొచ్చేమో కానీ ప్రజాధనం వృధాకి వాళ్ళు బాధ్యులుగా గుర్తించాలి. ఆ ఎన్నికల ప్రక్రియకి జరిగే ఖర్చు మొత్తాన్ని వారి నుంచి వసూలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద, ఎన్నికల సంఘం మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. తప్పనిసరిగా రాబో ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసేటువంటి విధానాన్ని కట్టడి చేయాలి, ప్రజాధనం వృధాని నివారించాలన్నది మా పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్, ప్రజాస్వామ్యవాదులు, సమాజ పరిరక్షకులు అందరూ కూడా దీనికి మద్దతు పలకాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.